హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది అండ్ మాకు ఒక చిన్న మెమరీ లాగా కూడా ఉంటుందన్నమాట. సో తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, మా పాప బ్రాండ్ ప్రమోషన్కి ఏ విధంగా సెలెక్ట్ అయింది ఫోటోషూట్కి అని అయితే. సో ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసేసుకుంటాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ వీడియోలో అసలు మా పాప లైమ్ స్క్రీన్ ప్రొడక్షన్కి ఏ విధంగా సెలెక్ట్ అయిందని అయితే చెప్తానండి. సో నేను ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే లైమ్ స్క్రీన్ ప్రొడక్షన్ వల్ల ఒక యాడ్ అయితే కనిపించింది. సో ఆ యాడ్ చూసాక నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది, మా అమ్మాయిని ట్రై చేపిద్దామని అనిపించి అయితే నేనైతే ఫామ్ ఫిల్అప్ చేశాను. ఆ తర్వాతకి వాళ్ళు ఒక 2 డేస్కి నాకు వాట్సాప్లో అప్రోచ్ అయ్యి కాల్స్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్పారు. ఇంకా నేను మా వారు ఫుల్గా డిసైడ్ అయిపోయి అంటే డిస్కషన్ చేసుకొని వెళ్దాము అని అయితే సరే ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది కదా మనకైతే. అసలుకి ఈ ఛానల్ అనేది ఈ ఈ సైడ్ మనకి పెద్దగా టచ్ లేదు, ఒకసారి తెలుసుకుంటే తప్పేముంది, ఒకసారి వెళ్ళేసి వద్దాము అని అయితే అనుకొని నేనైతే పాపని తీసుకొచ్చేసాను. ఇది వచ్చి మనకి లొకేషన్ వచ్చేసి మనకి లైమ్ స్క్రీన్ ప్రొడక్షన్ హైటెక్ సిటీలో ఉందండి. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వచ్చేసాము. రాగానే మన డీటెయిల్స్ ఎంక్వైరీ అన్నీ చేసేసి ఇంకా ఎవరు త్రూగా వచ్చారు, మీకు ఎవరు కాల్ చేశారు అనే డీటెయిల్స్ తీసుకొని మాకైతే ఒక ఫామ్ ఇచ్చారు. దానికి 1000 రూపీస్ అయితే కట్టాము. ఆ ఫామ్ ఫిల్ చేశాక లోపలికి వెళ్ళి చూసాము. ఎంతమంది పిల్లలండి బాబాయ్, చాలామంది పిల్లలు, మంత్స్ బేబీ నుంచి 13 ఇయర్స్ బేబీ వరకు అయితే పిల్లలైతే ఉన్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు అని అయితే అనుకున్నానండి. కిడ్స్లో ఉన్న టాలెంట్ని పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని పేరెంట్స్ అయితే చాలా బాగా గుర్తించి వాటి కోసం వాళ్ళు కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చాలా గందరగోళంగా ఉందంటే అంతమంది పిల్లలు ఆడుతున్నారు, ఒకళ్ళు ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా అంత ఫోటోషూట్ అంటే అందరు పిల్లలు కోఆపరేట్ చేయరు కదండి. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు, మంత్స్ బేబీ వాళ్ళు కూడా, వాళ్ళని కూడా ఫోటోషూట్ చేస్తున్నారనమాట. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే కెమెరా ఫేస్ చేసేలాగా అయితే ఇక్కడ ఉన్నట్టయితే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉందండి. అందరూ సపోర్టివ్గా ఉన్నారు. అంటే లైమ్ స్క్రీన్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా. అండ్ ఇక్కడైతే మా పాప ఫోటోషూట్ టైం అయితే అయింది. ఇక్కడైతే వాళ్ళైతే మేకప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మేము కొన్ని స్నాక్స్ తెచ్చుకొని అయితే తిన్నాము. మనకి చాలా టైం పట్టుద్దండి, వాళ్ళు మార్నింగ్ అయిపోతుంది అని అంటున్నారు కానీ చాలామంది వస్తున్నారు కాబట్టి టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది. సో అందుకనైతే కిందని దాని ఎదురుగానే ఒక డీమార్ట్ ఉంటే ఆ డీమార్ట్ దగ్గరికి వెళ్ళి అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడైతే మేమైతే స్నాక్స్ అయితే తింటున్నాము. చాలామంది లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చుకుంటారు. అంటే ముందే సెకండ్ పోర్ట్ఫోలియో షూట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది కదా, అందుకని అయితే వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ తెచ్చుకున్నారనమాట. వీళ్ళేం మనకు ప్రొవైడ్ చేయరు, జస్ట్ ఒక టీ బిస్కెట్స్ మాత్రం ఇస్తారు. అండ్ ఇక్కడ మా పాప స్నాక్స్ తినేసి ఇంకా మేకప్కి అయితే వెళ్ళాలి. ఇంకా మేకప్కి అయితే ఇక్కడ చేయించుకుంటుంది. బాగానే చేశారండి వాళ్ళు, మంచిగానే మేకప్ చేశారు. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళారు. యాక్చువల్లీ ఇక్కడైతే మనకి ఫోన్స్ కెమెరా నాట్ అలౌడ్, బట్ ఒక చిన్న మెమరీలా ఉంటుందని చిన్న క్లిప్ తీశాను. ఈ లోపే వాళ్ళైతే షూట్ చేయొద్దని చెప్పేశారు. సో ఇంకా నేను షూట్ చేయొద్దన్నారు కదా అని అయితే తీసేశాను. సో ఇక్కడ వీళ్ళందరూ స్టాఫ్ అనమాట. అందరూ ఇక్కడనే మనకి సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ర్యాంప్ వాక్ లాగా కూడా చేయించారు. ఇక్కడ ఒకసారి మా అమ్మాయి ట్రయల్ కూడా వేస్తుంది, అంటే ర్యాంప్ వాక్ ఎట్లా చేయాలి ఏంటంటే ఒకసారి నడిచి తను చూసుకుంటుంది అనమాట. తనకు కూడా ఫస్ట్ టైం కాబట్టి తను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అయింది. అండ్ ఇక్కడ ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయాక వాళ్ళు మీ పాప మంచిగా కెమెరాని ఫేస్ చేస్తుంది, మంచిగా ఇస్తుంది, ఫొటోస్కి కన్వీనియంట్గా ఉంది, ఫోటో షూట్ చేయడానికి అంత సపోర్టివ్ చేస్తుంది అని అన్నప్పుడు వాళ్ళు సెకండ్ స్టెప్కి అయితే తీసుకొస్తారు మనల్ని. సో ఆ సెకండ్ స్టెప్ దగ్గర అంటే పాపకి అంటూ ఒక వెబ్సైట్, ఒక పోర్ట్ఫోలియో అని క్రియేట్ చేస్తారన్నమాట, ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేస్తారనమాట. దానికైతే ఫస్ట్ స్టెప్కి మేము 2500 కట్టి ట్రెడిషనల్ గెటప్ అది ఇది అని అయితే ట్రెడిషనల్ ఫోటోషూట్ అని అయితే చేయించాను. అది నెక్స్ట్ డే అనమాట. ఆ తర్వాత కూడా ఇంకా చాలా
ఇది ఓకే, ఇంకా బ్రాండ్ ప్రమోషన్స్ రావాలన్నా కొంచెం ప్యాక్ ఉంటుంది, ఈ ప్యాక్ మీరు సర్టెన్ అమౌంట్ పే చేస్తే మీకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. ఇంకా మేము డిసైడ్ చేసుకొని అయితే చెప్తామని అయితే ఇంకా థర్డ్ స్టెప్కి అయితే మేము స్కిప్ చేసాము. ఇదైతే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా బ్రాండ్ ప్రమోషన్కి కూడా చేసింది ఇక్కడ బూస్ట్కి. ఇంకా వీళ్ళు అయితే ఇది మరి ఈ ఒక డ్రెస్ వేసుకొని బ్రాండ్ ప్రమోషన్ కూడా చేసింది. అది అయిపోయాక ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంకైతే మేము మా వారు వచ్చేసారు, ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. సో ఈ విధంగా అయితే ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట. ఇంకా సెకండ్ రోజుకి 2,500 కట్టామని చెప్పాను కదా, ట్రెడిషనల్ ఫోటోషూట్ పాపకంటూ ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి అని. ఇంకా దానికోసం అయితే నేను నెక్స్ట్ డే రోజు వచ్చానమాట. ఆ రోజు ఒక చిన్న ర్యాంప్ వాక్ కూడా ఉందన్నారు అండ్ డ్యాన్స్ కూడా ఉందన్నారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చానమాట. ఆ రోజు వచ్చేసి ఇంకా పాప అయితే అక్కడ వాక్ చేస్తుంది. అండ్ ఇది అయిపోయాక నెక్స్ట్ ఛాన్స్ మా పాపకి ఖమ్మంలో వచ్చిందండి. ఖమ్మంలో అయితే ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ అయిందనమాట. సో ఇక్కడైతే మా పాప డ్యాన్స్ అయితే వేస్తుంది. సో డ్యాన్స్ కూడా బాగానే చేసింది అన్నారు. వాళ్ళైతే అంతా వీడియో రికార్డ్ చేసి పాప ప్రొఫైల్ అయితే పెడతా అన్నారు. అండ్ ఇక్కడ కూడా షూట్ అయిపోయాక పాపకు ఒక చిన్న ట్రెడిషనల్ ఫోటో షూట్ అయితే చేశారండి. ఆ ట్రెడిషనల్ ఫోటో షూట్కి 2,500 కట్టామన్నాం కదా, ఇది అయిపోయాక ఇంకొక స్టెప్ తీసుకోమన్నారు. ఇంకా అంటే యాక్టింగ్ కోసమని, ఇంకా వద్దులే అని అయితే మేమైతే స్కిప్ చేసాము. సో ఇదండి లయన్ స్క్రీన్ ప్రొడక్షన్లో మా ఎక్స్పీరియన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.